వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో సార్. సో ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా పెద్ద హల్చల్గా మారింది. ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని వింటున్నాము, నిజమేనా? అవును. ఇప్పుడు మనకు దేశంలో బెట్టింగ్ సంబంధించి చట్టాలు అనేటివి రకరకాలు ఉన్నాయి. ప్రధానంగా వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ అనేది బ్యాన్ ఇక్కడ, ఫస్ట్ పాయింట్ అది. అదే పశ్చిమ బెంగాల్లో ఆన్లైన్ బెట్టింగ్ లీగల్ అక్కడ. గోవాలో మీకు కసినో లీగల్. అట్లా దేశంలో రాష్ట్రాన్ని బట్టి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఆటలు ఉన్నాయి మనకు, కొన్ని స్కిల్డ్ గేమ్స్ అంటారు, అన్స్కిల్డ్ గేమ్స్ అంటారు. స్కిల్డ్ అంటే ఏంటంటే వాటి మీద అదృష్టం మీద ఆధారపడి ఉండదు, స్కిల్డ్తో ఆడతాం కాబట్టి అది బెట్టింగ్ కిందికి రాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు, కొన్ని రకాల గేమ్స్. సో ఓవరాల్గా ఏంటంటే ఆన్లైన్లో ఆడే జూదాలు ఏదైనా కూడా అది స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ అవి రకరకాల చట్టాలు దేశవ్యాప్తంగా ఉండటంతో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మనకు దేశవ్యాప్తంగా రకరకాల స్టేట్లలో మనకి ఆన్లైన్ బెట్టింగ్ మీద కానీ ఆన్లైన్ సంబంధించిన ఎనీ ఆటలు కానీ ఈ బెట్టింగ్ సంబంధించి కానీ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి, రకరకాల కేసులు జరుగుతున్నాయి. కాబట్టి మనకు ప్రధానంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఏంటంటే వాటికి సంబంధించిన బిల్లు పాస్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకు భారతదేశంలో ఏ రకమైన మొత్తం దేశం మొత్తం ఒకటే చట్టం, ఇంకా యూనిఫామ్ సివిల్ అంటాం దాన్ని. భారతదేశంలో ఏ గేమ్ అయినా సరే ఆన్లైన్లో బెట్టింగ్ కానీ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ ఇంకా ఏ రకమైన చేయనికి లేదు, సెట్టింగ్ లేదు, స్కిల్డ్ గేమ్ కూడా ఆడనికి లేదు. సో ఆ చట్టం తెచ్చింది కాబట్టి అది ఇంకా ఒక 1-2 monthsలో ఎన్ఫోర్స్మెంట్కి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ పార్లమెంట్లో ఈ బెట్టింగ్ సంబంధించి ఆమోదం బిల్లు పొందిందో అప్పటి వరకు మన భారతదేశంలో లీగల్గా నడుపుతున్న బెట్టింగ్ సంస్థలు కూడా Dream11 అని ఒక బెట్టింగ్ సంస్థ ఒకటి ఉంటుంది. అది కూడా అట్లాంటివి కూడా అన్ని వాళ్ళ కార్యక్రమాలన్నీ స్టాప్ చేసేసారు, మొత్తం క్లోజ్ చేసేసారు. దాంట్లో ఉన్న పైసలు కూడా అందరికీ వాపసు ఇచ్చినామని చెప్పేశారు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ నుంచి భారతదేశంలో ఆన్లైన్కి సంబంధించి బెట్టింగ్ ఈవెన్ దో స్కిల్డ్ గేమ్స్ కూడా బ్యాన్. ఓకే, అదొకే. ఇప్పుడు వీటి ప్రమోషన్స్ చేసిరు కదా ఎవరైతే చాలామంది సెలబ్రిటీస్, మరి ఇప్పుడు బెట్టింగే అది స్టాప్ అయిపోయింది కాబట్టి వాళ్ళ మీద ఉన్న కేసెస్ నడుస్తాయి. ఎందుకంటే అది పాత చట్టం ప్రకారం పెట్టిన కేసెస్ కాబట్టి వాళ్ళ మీద ఏదైతే ఎఫ్ఐఆర్లు అయినాయో వాటి మీద ఉన్న సంబంధించి ప్రాసిక్యూషన్ నడుస్తుంది. ఇక్కడ నుంచే ఆడబోయేటోళ్ళు కానీ ప్రమోషన్స్ కానీ ఇప్పటివరకు దేశంలో సరైన చట్టం లేదు ఆన్లైన్ బెట్టింగ్ మీద, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ మీద సరైన చట్టం లేదు. సో ఇప్పుడు దేశం మొత్తం ఒక చట్టం వచ్చింది కాబట్టి 100% మీకు ఇక్కడ నుంచి ప్రమోషన్స్ కానీ ప్రమోషన్ చేయకపోవటం కానీ ఆడకపోవటం కానీ జరుగుతుంది. యాడ్స్ కూడా రావు ఇంకెక్కడ. ఇప్పుడు భారతదేశం మొత్తం ఒకటే చట్టం ఉంది. అదే ఓకే. ఇప్పుడు కొంచెం మనకి ఇన్స్టాలో కొంత ఫాలోవర్స్ పెరిగారనుకోండి, చాలామంది ఆ ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు. సో అట్లా చాలామంది వస్తుంటారు, హెయిర్కి, మేకప్కి, కొన్ని ప్రోడక్ట్స్కి, పార్లర్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఒకవేళ ప్రమోట్ చేయాలి అని అనుకుంటే ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రొడక్ట్ యొక్క నాణ్యత అంతే, అది జనరల్గా ప్రొడక్ట్ బాగుంది, ఫేక్ ప్రొడక్ట్ కాదు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఒకరిని చేర్పియండి అనేటి మాత్రం, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కొని ఇంకో ఇద్దరిని చేర్పియండి మాత్రం లాంటివి చేయొద్దు. ఎప్పుడు ప్రొడక్ట్కు సంబంధించి మీరు చేయొచ్చు, కానీ ప్రొడక్ట్ యొక్క అది కరెక్ట్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. ఎందుకంటే కన్జ్యూమర్ యాక్ట్లో ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ ద కన్జ్యూమర్ కూడా వీ హ్యావ్ రైట్ టు క్లైమ్, మనకు షూ చేసుకునే అధికారం ఉంటుంది. అట్లా ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఏంటంటే సెలబ్రిటీ మీద మనం కేసు వేస్తే ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఒక కామన్ వ్యక్తి మీద కేసు వేసినాం అనుకో ఎవరు తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు మీకు జనరల్గా హార్లిక్స్ తింటే హైట్ పెరుగుతారని రాస్తుంటాడు, తప్పు అది. అట్లా ఇప్పుడు అట్లా అంటే పొట్టుకున్న వాళ్ళందరూ హార్లిక్స్ తినచ్చు కదా. కాబట్టి అట్లాంటివి కొన్ని తప్పు అవి. వాడు అది రాసి పైన స్టార్ మార్క్ పెడతాడు, ఆ స్టార్ మార్క్ చదివే ఓపిక మనలోకి ఉండదు. సో నీకు ప్రకటనలలో 90% వాడు ఒకటి చెప్పినప్పుడు దానిపైన కంపల్సరీ ఒక స్టార్ మార్క్ ఉంటుంది, ఆ స్టార్ మార్క్ కింద ఉంటుంది, కింద చదివే ఓపిక ఉండదు కాబట్టి దాన్ని నమ్మేస్తారు అందరు అట్లా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.